वाईएसआरसीपी के सरबराह जगन ने पुलिवेंदुला वंटिमेट्टा बल्दियाती ज़ुमनी इंतखाबात को मनसूख करने का मुतालबा किया। नंदियाल शहर की नंदामोरी नगर कॉलोनी के रिहायशी अपने पैसों से सड़क की मरम्मत कर रहे हैं। एबीएन चर्च के करीब सड़क की मंजूरी एनएमडी फेरोज ने आज सड़क के काम का आगाज किया। नंदियाल जिले के बंगानापल्ले हलके में मुसलसल बारिश की वजह से कंडू नदी में पानी का तेज बहाव। आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। साबिक चीफ मिनिस्टर और वाईएसआरसीपी के सदर वाईएस जगनमोहन रेड्डी ने मरकजी फोर्सेस की निगरानी में और मुनसिफाना अंदाज में नए इंतखाबात कराने का मुतालबा करते हुए इल्जाम लगाया कि 12 अगस्त को पुलिवेंदुला और वंटिमेट्टा जेडपीटीसी के लिए हुए इंतखाबात महज जमहूरियत का मजाक थे। उन्होंने कहा कि वाईएसआरसीपी जेडपीटीसी उम्मीदवार इंतखाबात को मनसूख करने के लिए अदालत से रुजू करने के लिए हाजिर हैं। इंतखाबात को सबसे जालिमाना और गैर जमहूरी करार देते हुए जगन ने कहा कि सीएम चंद्रबाबू नायडू ने एक बहुत बुरी मिसाल कायम की है जो जमहूरियत के लिए खतरनाक है और इस तरह के मज़मूम कामों से इंतखाबात की रूह खत्म हो जाती है क्योंकि इन्हें पुलिस और बाहर के लोगों की आड़ में मुनाकिद किया गया और बूथों पर कब्जा कर लिया गया। इसे इलेक्शन नहीं कहा जा सकता क्योंकि वाईएसआरसीपी पोलिंग एजेंट्स जिन्होंने इंतखाबी अमल में अहम किरदार अदा किया, वोटरों की फहरिस्त की तस्दीक, वोटरों की शनाख्त, जाली वोटरों की शिकायत करने और बैलेट बॉक्सों को सील करने तक इजाजत नहीं दी गई और इनके इजाजत नामे को छीन कर फाड़ दिया गया। అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలను ఎలా అంటారని అడుగుతా ఉన్నా. నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే, దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే, గొంతు విప్పకపోతే, అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులు. ఇంకా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం, ఇది వారి ఎజెండా. సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా. ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకు అన్న విశ్వాసం మీలో ఉంటే సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, సూపర్ 6 సూపర్ 7 అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి, మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. 2 కిలోమీటర్లు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి నడుచుకుంటూ పోయి అక్కడ ఓటేయాలంట. ఆ గ్రామం వాళ్ళు అక్కడ ఓటేయకుండా 2 కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఓటేయాలంట. మళ్ళీ 8 and 11 చూడండి. నల్గొండారుపల్లి నుంచి నల్లపరెడ్డిపల్లె, మళ్ళీ నల్లపరెడ్డిపల్లె నుంచి నల్గొండారుపల్లెకి పోవాలంట. అంటే నల్లపరెడ్డిపల్లెలో ఓటేసే కార్యక్రమం జరగకుండా నల్లపరెడ్డిపల్లెలో నల్గొండారుపల్లెకి పోవాలంట. 4 కిలోమీటర్లు అవుతారా? అంటే ఏ రకంగా స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా. మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలు ఉంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది. 6 పంచాయతీలు ఉంటే పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మందిని పోలీసులను పెట్టారు. ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత, ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫోటో చూడండి ఒకసారి. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 చేతులు జోబులో పెట్టుకొని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్, ఆయన పేరు శ్రీధర్,
చెరుకూరి శ్రీధర్, ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోని ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినా, వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు అనంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు. వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా చూపించు. అది జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి, ప్రకాశం పేరు. మరి ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్, కర్మలవారిపల్లె గ్రామం, మైలవరం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. ఇది అన్యాయమని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా 5 మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి కొడుతున్నారు. అసలు ఈ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరుకోరి నియమించుకున్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్లే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్. ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడు ఉండాలా. చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా? ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. జమ్మలమడుగు నియోజకవర్గ వ్యక్తికి ఇక్కడ ఏం పని చూడండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళే పిలుస్తా ఉన్నారు, వీళ్ళే దొంగోట్లు వేయిస్తున్నారు. ఏం కాదు బాబా, అప్పుడు ఇప్పుడు వయసు అయిపోయి ఆ బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన భూపేశ్ రెడ్డి, పిఎస్ సుదర్శన్ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన పులివెందులలో ఈ ఓటింగ్ జరిగేటప్పుడు ఈ గ్రామంలో ఏం పని ఆయనకు? కాల్చి పారేస్తా నా కొడక అంతేనా? డిఎస్పీ 2017లో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. కరెక్ట్గా 2019 జనరల్ ఎలక్షన్స్కు 1.5 year ముందు, నా పాదయాత్ర స్టార్ట్ కాక మునుపు. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు. చేసి 27,000తో గెలిచినారు. గెలిచి సంకలు గుద్దుకున్నారు. 27,000 గెలిచినా వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ బాయింట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను తిట్టించినారు, వైఎస్ఆర్సీపీని తిట్టించినారు, తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు. కరెక్ట్గా 1.5 year తర్వాత అదే నంద్యాలలోనే 35,000తో గెలిచినాం వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా
చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసిన ప్రజలంతా. मुकामी नंदियाल कस्बे में रानी महारानी से YSR नगर तक मौसम बरसात में सड़क पूरी तरह खराब हो जाती है। आज नंदामुरी नगर कॉलोनी के रहने वाले सब इकट्ठे हुए और जिससे भी हो सके मदद की और सड़क की मरम्मत का प्रोग्राम शुरू किया। इस मौके पर मुकामी लोगों ने कहा कि मुतादिद बार मुताल्लिका हुकाम को शिकायत की और दरख्वास्तें भी दी, लेकिन हुकाम ने इस मसले पर कोई तवज्जो नहीं दी। उन्होंने कहा कि वो अपने जाती पैसों से इस सड़क की मरम्मत कर रहे हैं। उन्होंने नंदियाल के MLA से अपील की कि वो ज़ेर-ए-अल्तवा पुल को फौरी तौर पर तामीर करें और हमारा मसला हल करें। इस प्रोग्राम में वार्ड नंबर 38 नंदमुरी कॉलोनी से सत्यराजू, नायडू, शेखर और उनकी टीम ने हिस्सा लिया। పట్టణ ప్రజలందరికీ నమస్కారము. నా పేరు పెల్లూరి చంద్రశేఖర్ ఆజాద్. వైఎస్ఆర్ నగర్లో గోయడ బుడగజంగం కాలనీలో నివసిస్తూ ఉంటాము. మరియు గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల బారి నుండి రోడ్లు డ్యామేజ్ అవ్వడం వల్ల మరియు స్కూల్ బస్సులు, స్కూల్కి వెళ్తున్నటువంటి చిన్నారులు, విద్యార్థులు ఇబ్బంది పడడం మేము ప్రతిరోజు గమనించినాము. మా సొంతంగా నిర్ణయం చేసుకొని మరియు మా సొంత ఖర్చులతోన, మా యొక్క సొంత డబ్బులతోన ఈ నిర్ణయం చేసుకొని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పూడికలు పూడ్చడము సంబంధించి మరియు అదేవిధంగా ఇది గవర్నమెంట్ దృష్టికి కూడా మరి ఈ రహదారిలో తిరుగుతున్నటువంటి ప్రజలు కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరియు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రస్తుతము ప్రభుత్వ ఎమ్మెల్యే గారు మరియు మినిస్టర్ గారు ఎవరైతే ఉండారో ఇలాంటివి ఏవైతే కార్యక్రమాలు వాళ్ళు చేపట్టకున్నా కానీ ప్రస్తుతము ఈ యొక్క రోడ్డును పట్టించుకొని ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని వీటన్నిటి గురించి వారు ఒక చర్య తీసుకొని మరి ప్రజలకు మేలు. రెండవది వచ్చేసిందే చిన్న విద్యార్థులు, చిన్న పిల్లోళ్ళు ఇదే ఈ కుందు నది యొక్క బ్రిడ్జి పైన ట్రావెల్ చేయడము. ఎందుకంటే అక్కడక్కడ చాలా డ్యామేజ్ ఉండడం వల్ల ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి యొక్క వ్యవధి సమయ కాలంలో కూడా ఎలాంటి అవస్థలు ప్రమాదానికి తలెత్తుతాయో కూడా ఇది ఎవరు ఊహించలేనిది. కాబట్టి మరియు ప్రస్తుతము లీడ్లో ఉన్నటువంటి గవర్నమెంటు నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కాస్తగా వాళ్ళ దృష్టిలో వాళ్ళు కొంచెం చర్య తీసుకొని వీటన్నిటిని చేపట్టి కార్యక్రమాలు ఏదైతే ఉందో సవివరంగా ప్రజలకు సమకూరమైనటువంటి న్యాయం చేకూరుస్తారని మా యొక్క హృదయపూర్వకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము నిర్ణయం తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు మరైతేనేమి ఇంకా రావడం జరుగుతూ ఉంది. మరి మేము అనుకుంటే కూడా ఇంకా ఎంతో దూరం కూడా ఎంతవరకైనా మేము చేపించేటువంటి కార్యక్రమాలు చేపడతాము. ఇలాంటి విషయాల్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ఏ గవర్నమెంట్ కూడా మాకు సహకారాలు అందించకున్నా కూడా మాకు సంకల్పము, దేవుడు ఇచ్చినటువంటి సంకల్పంతోన మాకు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉండవో వీటన్నిటిపైన మేము ఇంకా బలంగా ఆ దేవుని కూడా ఆశీర్వాదం మేము కోరుకుంటున్నాము. మేము మంచి కార్యక్రమం చేసేదానికి ఎలాంటి దానికే కానీ వెనకాడము. రెండవది మరీ పదే పదే తెలియజేస్తూ ఉన్నది ఒకటి ఏంటంటే ప్రస్తుతము పట్టణంలో ఉండేటువంటి మన యొక్క జిల్లా మంత్రివర్యులు ఎవరైతే ఉండారో వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళి కొంత ప్రజలపైన మీరు అవగాహన చూపించి ముందు ఫస్ట్ విద్యార్థులు వీళ్ళ గురించి మీరు కొంత ఆలోచన చేసి మీరు మంచి హృదయంతోన సహృదయంతోన మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇక్కడ స్టార్టింగ్లో కుందునది ఎంట్రన్స్ నుంచి మరియు ఇక్కడ HP పెట్రోల్ బంకు శంకర్ యాదవ్ అని HP పెట్రోల్ బంకు వరకు అక్కడి వరకు పూడికలు ఎక్కడెక్కడైతే ఉన్నావో ఈ యొక్క పూడికలన్నింటినీ మేము క్లియర్ చేస్తూ ఉన్నాం. అది ఇప్పుడు చేపించేదాన్ని బట్టి ఇప్పుడు తెలియదేముంది. మామూలుగా గ్రావెల్ అన్నా కానీ ఇప్పుడు ఒక లోడు పెద్ద టిప్పరే, ఒక టిప్పరు గ్రావెల్ అన్నా కానీ 7,500 రూపాయలు ఉంది. అది అవతలి వాళ్ళకి ఎంత ఇస్తున్నారో మాకైతే తెలీదు ప్రస్తుతం. ఎందుకంటే మేము కొత్త వాళ్ళం కాబట్టి ఏదో మేము అనుకోకుండా
మాకు ఏదో ఒక మంచి చేయాలనే ఒక సంకల్పంతోన మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోన మేము చేపిస్తున్నాము. మాకైతే ప్రస్తుతానికి 7,500 ఇప్పటికి వచ్చేసింది. 3 టిప్పులు తోలినాము, ఇంకా తోలిస్తూనే ఉన్నాము. అవుతుంది దాదాపు అంటే కూడా 1,00,000 రూపాయలు కూడా ఖర్చు అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు కూడా ఖర్చు అయినా కూడా మేము వెనకాడము. అన్నీ మేమే కూడా కార్యక్రమాలు చేపట్టి మేమే చేస్తాం. एबीएन चर्च के करीब सड़क की मंजूरी काउंसिल ने 40 लाख रुपए की लागत से शुरू कर दी थी, जबकि एनएमडी फेरोज ने आज सड़क के काम का आगाज कर दिया। इस मौके पर वार्ड काउंसलर रदिकुल्ला ज़ैनबी ने सड़क के काम में ताउन करने पर एनएमडी फेरोज का खुसूसी शुक्रिया अदा किया। इस मौके पर एनएमडी फेरोज ने अपनी मुखातिबत में कहा कि उन्होंने सड़क की तामीर का वादा किया था और यहाँ सड़क की तामीर बगैर किसी नाकामी के मुकम्मल हो रही है। काउंसलर ने कहा कि सड़क की ये तामीर 27 साल से ज़ेर इल्तिवा थी। काउंसलर के इसरार की वजह से ये सड़क के काम तेजी से मुकम्मल हुए, जिस पर उन्होंने वार्ड काउंसलर रदिकुल्ला ज़ैनबी का शुक्रिया अदा किया। एनएमडी फेरोज ने कहा कि अगर काउंसिल से कामों की मंजूरी दे दी जाए तो ये काफी नहीं है, काउंसलर्स एक्शन लें और कामों को अमली जामिया पहनाएं। उन्होंने ये भी कहा कि शहर में कहीं भी सड़कों के मसाइल हों तो इनकी तवज्जो दिलाई जाए, उन्हें फौरी तौर पर हल किया जाएगा। ముందుగా దేవనగర్ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రియతమ నాయకుడు ఎన్ఎండి ఫరూక్ గారు మంత్రివర్యులు అయిన వెంటనే మన వార్డులో 40 lakhsకి ఏబిఎన్ చర్చి దగ్గర రోడ్డు కౌన్సిల్లో ఆమోదం పొందడం జరిగింది. అలాగే ఫిరోజ్ అన్న గారు కూడా ఇదే చర్చి దగ్గరికి వచ్చి చర్చిలోని ప్రజలందరికీ హామీని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని ఫిరోజ్ అన్న గారు నెరవేర్చుకున్నారు. చెప్పిన విధంగానే మేము కూడా ఎన్నికలలోకి ఏ హామీ ఇచ్చి ముందుకు వెళ్ళామో ఆ హామీని ఈరోజు నెరవేర్చుకునేందుకు ఒక వార్డు కౌన్సిలర్గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఫిరోజ్ అన్న గారికి, మన ప్రియతమ నాయకుడు మన ఎన్ఎండి ఫరూక్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రజలందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేవనగర్లో ఈ రోడ్ వేయడం జరిగింది మన ఏబిఎన్ చర్చి దగ్గర. మనం గత ఎలక్షన్స్ అప్పుడు మనం మాట ఇచ్చినాం, కంపల్సరీ ఈ చర్చిలో కూడా మేము మాట ఇచ్చినాం, కంపల్సరీ ఇక్కడ రోడ్ వేపిస్తామని. దాదాపు 25 సంవత్సరాల నుంచి రోడ్డు కోసం అడిగితే గత అని దానికోసం ఎన్ని ఇబ్బంది వచ్చినా మేమంతా గట్టిగా పట్టుకొని ఇక్కడ రోడ్ వేయించినాము. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఈ రోడ్ ఏమన్నా వస్తుందంటే వాళ్ళ పట్టుదల వల్లనే. దానికోసం మనం ఏమేమి హామీ ఇచ్చినాము అది ఖచ్చితంగా అన్నీ పూర్తి చేస్తాము. వాళ్ళ దేవనగర్ వార్డులో కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అది కూడా మనం ఖచ్చితంగా పూర్తి చేస్తామని కోరుకుంటూ, అట్లానే నంద్యాలలో ఏదన్నా మన రోడ్డు ప్రాబ్లం ఉన్నా కానీ ఏదన్నా కానీ మనకు ముందుకు వచ్చి చెప్పేస్తే కంపల్సరీ మన మంత్రివర్యులు కంపల్సరీ దాని మీద అమలు పెట్టి ఎంత వీలైతే అంత తొందరగా మేము శాంక్షన్ చేసి గట్టిగా దాని వెనకాల మేము పడి, ఎందుకంటే చాలా మనం రోడ్ వేస్తే అప్పుడు కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కంపల్సరీ దాని తర్వాత మనం మనకేమంటే మన లీడర్స్ వెనకాల పడి లేదు మనకు కావాల్సిందే అని గట్టిగా దాని వెనకాల పడితేనే అది పూర్తి అవుతుంది. లేకపోతే ఊరికే శాంక్షన్ అవుతుంది, కౌన్సిల్లో పాస్ అవుతుంది, దాని తర్వాత అట్లానే పెండింగ్ పడిపోతుంది. అట్లా కాకుండా మనం ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే అది లాస్ట్ వరకు పూర్తి అయ్యే వరకు దాని మీద మనం ఖచ్చితంగా కూర్చొని అమలు చేసే వరకు మేము దాన్ని వెనకాలనే ఉండాలి. అట్లా మనం చేస్తేనే మన వర్క్ పూర్తి అవుతుంది. లేకుంటే ఊరికే వచ్చినామా శాంక్షన్ చేసామా దాని తర్వాత ఎప్పుడూ అవుతుందని కాదు. మనం ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే అది కంపల్సరీ పూర్తి కావాలని, దానికోసం ఈరోజు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఈ ఏబిఎన్ చర్చ్. ఎందుకంటే మేము December 25th మనం క్రిస్మస్ రోజు ఈ చర్చ్లో చెప్పినాము, మనం ఆ రోజు చర్చ్లో హామీ కూడా ఇచ్చినాం, కంపల్సరీ మీకు వచ్చేసి. नंदियाल जिले के बंगनापल्ली हलके में मुसलसल बारिश की वजह से कुंडू नदी में पानी तेजी से बह रहा है। बाला इलाकों में मूसलाधार बारिश के बायस नदी नालों और मोड़ आपस में मिल गए। इसके नतीजे में कोयलाकुंटला मंडल के लिंगाला, वेलमपाड़ू और गोलातुर्ती हरिपुरम गांव के करीब दरियाए कुंडू में पानी तेजी से बह रहा है। मंडल के लिंगाला और वेलमपाड़ू गांव के दरमियान ट्रैफिक ठप होकर रह गई है। दरियाए कुंडू पालेरू नदी के जेर कब्जे इलाकों में फसलों के खेत सैलाबी पानी में डूब गए। मूसलाधार बारिश के पेश नजर रेवेन्यू हुकाम और पुलिस एहलकारों को अलर्ट कर दिया गया है।
मजीद इसी तरह के खबरों को जानने के लिए अब देखते रहिए आवाज उर्दू टीवी चैनल।